Hi, welcome to Freedom Refined Sunflower Oil Abhiruchi. Mana first tasty segment Gumugumalu. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు గుమగుమలు ఏమంటే చేస్తున్నారు రాజు గారు? మంచి కాంబినేషన్ లో చేస్తున్నాను ఒక కర్రీ. వంకాయ అలాగే జీడిపప్పు కాంబినేషన్ లో. ఓ జీడిపప్పు వంకాయ కూర. జీడిపప్పు వంకాయ కూర. ఎస్, సూపర్ కాంబినేషన్. ఓకే, మరి జీడిపప్పు వంకాయ కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జీడిపప్పు వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, వంకాయలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, తరిగిన టొమాటోలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఆయిల్ అండి. ఓకే, సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు. ఇదంటే ఎలా రాజుగారు, మామూలు మసాలా కర్రీ లాగా వస్తుందా లేకపోతే రెగ్యులర్ కూర టైప్ లో? రెగ్యులర్ కూర టైప్ లోనే. రెగ్యులర్ కూర. జీడిపప్పు మనం అలా పప్పు పలంగానే వాడుతున్నాం. ఓకే. సో పేస్ట్ లా అది ఏం వాడట్లేదు. సో కొంచెం గ్రేవీలా బేస్ వచ్చేసి మనకి టమాటో ముక్కలు వాడుతున్నాం. ఓకే. కావలిస్తే మీరు అడిగినట్టుగా కొంచెం పేస్ట్ లా చేసి వేసుకుంటే మనకు మసాలా టైప్ లో వస్తుంది. అలాగే కొంచెం గరం మసాలా పొడి అది వేసుకుంటే టోటల్ మనకు మసాలా గ్రేవీ. ఎస్. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సో జీడిపప్పు ముందు నానబెట్టేసి పెట్టేసుకుంటే బెటర్. కనీసం 1 గంట పాటు నానితే బాగుంటుంది, కొంచెం సాఫ్ట్గా. సో స్వీట్లలో అయితే మనం కొంచెం వేయించేసుకొని వేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం నానబెట్టి వేసుకుంటేనే మనకు గ్రేవీ రైస్ తో పాటు లేదా చపాతీతో పాటు తిన్నా కొంచెం మెత్తగా ఉంటాయి కదా అవి. సో ఇప్పుడు కొంచెం నాని ఉంటే కొంచెం బాగుంటుంది. వాటిలోకి అయితే ఈ గ్రేవీ కూడా బాగా పడుతుంది. ఎస్. సో ఉల్లిపాయ వేగుతున్నప్పుడే పచ్చిమిర్చి పేస్ట్ అండి, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇంకా మొత్తం ఘాటంతా మనకి పచ్చిమిర్చి అండి. సో యూజువల్ గా ఈ వంకాయ జీడిపప్పు అంటే మసాలా బేస్ లోనే చేస్తూ ఉంటారు ఎక్కువ, గ్రేవీ టైప్ లో. అండ్ ఆ గ్రేవీలోనే కొద్దిగా ఈ పలుకు అది వేసేసి, అవును, కొంచెం పేస్ట్ లా కూడా చేసి వేసేసి ఇది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది అనుకుంటా. టేస్ట్ మనకి టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. మామూలుగా అంటే టొమాటో ముక్కలు ఆ గ్రేవీ లా ఉంటుంది, కూర టైప్ లో. ఎస్, పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది మనకి. సో ఇది వేగుతున్నప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు ఇక్కడే యాడ్ చేస్తున్నాండి. సో మూత పెట్టేసి కొంచెం మనకి ముక్కలు మగ్గితే టమాటో పీసెస్ అవి మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కాస్త మగ్గనిచ్చేద్దాం. ఓకే ఓకే అండి, మరి ఇక్కడ వంకాయ ముక్కలు మగ్గుతూ ఉంటే ఏలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. శనగపిండి కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా పాలు వేసుకుని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి మెడకి అప్లై చేసుకుని ఒక ½ అన్ అవర్ పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ వేసవి కాలంలో ఎండ వల్ల కమిలిన చర్మం బాగా మళ్ళీ ఫ్రెష్గా తయారవుతుంది. చర్మం తాజాగా కాంతివంతంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకే అండి. ఓ సాఫ్ట్గా అయిపోయింది. సో ఇప్పుడు టమాటో ముక్కలండి. సో మనకు కొంచెం గ్రేవీ టైప్ లో కావాలంటే ఈ టొమాటోని మనం పేస్ట్ చేసి వేసుకోవచ్చేమో కదా. ఎస్. సో కొద్దిమందికి ముక్కల్లా ఉంటే ఇష్టపడతారు కొంతమంది. వంకాయ టమాటా కూర అంటే బేసిక్ గా మనకి ముక్కలే వేస్తూ ఉంటారు. అంటే ఇలా కాజు ఏమన్నా ఉన్నప్పుడు కొంచెం పేస్ట్ లా వేస్తే వాటిలో కూడా గ్రేవీ అనేది బాగా పట్టేస్తుంది, కొంచెం పులుపు బాగా పడుతుంది కాజుకి. సో ఈ టమాటా ముక్కలు మగ్గుతున్నప్పుడే మనం నానబెట్టేసుకున్న జీడిపప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి,
సో జీడిపప్పు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే బాగుంటుంది కదా కొద్దిగా ఇలాంటి వాటిల్లో, అంటే స్పెసిఫిక్ గా మనం జీడిపప్పు కూర అనుకున్నప్పుడు కంపల్సరీ ఉండాలి. ఓకే, సో టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, అంతా సాఫ్ట్ అయిపోయింది మోస్ట్. ఆ వంకాయ కూడా బాగా మెత్తగా కుక్ అయిపోయింది మనకి. సో డిష్ అవుట్ చేసేసుకున్నాం. జీడిపప్పు వంకాయ కర్రీ రెడీ. జీడిపప్పు వంకాయ కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జీడిపప్పు వంకాయ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన జీడిపప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జీడిపప్పు వంకాయ కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. టేస్ట్ కొంచెం అదే రెగ్యులర్ మెథడ్ లో చేసుకున్నా పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకున్నాం. పచ్చిమిర్చి పేస్ట్ వల్ల కొంచెం ఆ డిఫరెంట్ ఘాటు తెలుస్తుంది మనకి. అండ్ జీడిపప్పు కూడా ఆ ఫ్లేవర్స్ అన్ని చాలా బాగా పట్టేసాయి. అండ్ టొమాటో యూజువల్ గా వంకాయకి మంచి టేస్టీ కాంబినేషన్, చాలా మంచి కాంబినేషన్ అండి. సో మనం యాడ్ చేసుకున్న పౌడర్స్, సింపుల్ రెసిపీ అయినా కూడా మనకి అంటే జీడిపప్పు ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మధ్య మధ్యలో అది తిన్నప్పుడు మనకి ఆ టేస్ట్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తూ ఉంటుంది. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కమలాపండు రసం కొద్దిగా తీసుకుని దానికి కొద్దిగా పాలు కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని కళ్ళ చుట్టూ మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు చేసుకుని దాని తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఎండ వేడికి అలసటకు గురైన కళ్ళు తిరిగి తేజోవంతంగా మారడమే కాకుండా కళ్ళ చుట్టూ ఉన్నటువంటి ముడతలు, నల్లటి వలయాలు కూడా తగ్గుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి వాళ్ళ పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ కదా, మరి చూద్దాం ఈ రోజు ఎలాంటి టేస్టీ వెరైటీస్ చేస్తారో. హలో అండి. హలో అండి, గీత గారు బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఏం పేరండి మీ పేరు? ఝాన్సీ అండి. ఝాన్సీ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హస్తినాపురం అండి. హస్తినాపురం, ఓకే. హైదరాబాద్ ఎల్బీ నగర్, సాగర్ రోడ్డు. ఓకే ఓకే. హాయ్ అండి. హాయ్ గీత. మీ పేరేంటి? నా పేరు వరలక్ష్మి. ఓకే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఉప్పల్ డిపో నుంచి వచ్చాను. ఓకే, సో మరి మీ ఇద్దరికి పరిచయం ఉందా ఏమైనా? వదిన మరదల్లం. వదిన మరదల్లా, వెరీ గుడ్. సో మరి రెడీ ఇద్దరు వెరైటీస్ చేయడానికి? ఓకే రెడీ. నువ్వు రెడీ అంటే నేను రెడీ. నేను రెడీ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ రెడీగా ఉన్నారు. సో మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? గోబీ పన్నీర్ కూర. గోబీ పన్నీర్ కర్రీ. ఓకే, మరి మీరండి? గోధుమ పకోడీ కర్రీ. గోధుమ పకోడీ కర్రీ, గోనా? ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? ఎవరైనా పర్వాలేదు. మీరు చేసేస్తారా? ఓకే ఓకే, మరి గోబీ పన్నీర్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, పన్నీర్ 150 గ్రాములు, టొమాటో పేస్ట్ 1 కప్పు, వేరుశనగ పలుకులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఎండు కొబ్బరి చిన్న ముక్క, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఇది పన్నీర్ అనేది వేయించుకుందాం. వేయించి పక్కన పెట్టేసుకోవాలా? వేయించి పక్కన పెట్టేసుకుందాం. ఆయిల్ ఎక్కువ కనపడుతుంది, వేయించుకుంటాం కదా, కొంచెం ఎక్కువ కనపడుతుంది. కాలీఫ్లవర్ ముందే ఉడికించి పెట్టాలండి? ఉప్పు వేసి ఉడికించి పెట్టేశాను. సో కొంచెం లైట్ గా సాల్ట్ వేసి బాయిల్ చేసి పెట్టేశాను. సో పౌడర్ దేంతో చేశారు? పల్లీలు, కొబ్బరి, ఎల్లిపాయలు, ఉప్పు, కారం అన్ని డ్రైగానే వేయించేసుకుని పొడి చేసి పెట్టుకోవాలి. ఓకే, సో మనం ఫస్ట్ పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలి. దానికి ఏంటంటే పల్లీలు, కొబ్బరి అండ్ అలాగే వెల్లుల్లి రెబ్బలు డ్రైగా వేయించేసి ఉప్పు కారం వేసేసి దాన్ని మనం గ్రైండ్ చేసేసి పేస్ట్ పౌడర్ రెడీ చేసి పెట్టేసుకుంటే మిగతాదంతా చేసేసుకోవచ్చు. వేసేసుకుందాం గీత.
సో జస్ట్ అలా కలర్ కొంచెం కలర్ వస్తే కొంచెం కలర్ చాలు, మరి ఎక్కువ అవసరం లేదు, కొంచెం వచ్చేస్తే సరిపోతుంది. కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చేస్తే బాగుంటుంది. సో ఇది మరి గ్రేవీ అంతా మనకి ఆ టొమాటో ప్యూరీ, టమాటో మిక్సీ చేసేసుకుంటే అయిపోతుంది. టమాటో ముక్కలు కూడా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ గ్రేవీ రావాలి అనుకుంటే ఇట్లా చేసేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ గ్రేవీ టైప్ లో రోటీస్ అలాంటి వాటికి అయితే, పూరికి, చపాతీకి, రోటీకి చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్ తో కూడా ఏం వెరైటీ చేసినా బాగా వస్తుంది, టేస్టీగా చాలా బాగుంటుంది. కొంచెం ఆ వెజిటబుల్ కి అలా జ్యూసీగా ఉంటుంది కదా, బాగా చాలా బాగుంటుంది. వేద్దామా? ఇందులో వేసేద్దాం. ఇంకా ఎండుమిర్చి, ఓకే, జీలకర్ర, ఆవాలు, ఇందులో పచ్చిమిర్చి కూడా కొంచెం జస్ట్ లైట్గా వేసుకోవాలి. దాంట్లో కారపొడి వేసాం, ఇక్కడ వేసాం కాబట్టి కొంచెం జస్ట్ లైట్గా, ఎక్కువద్దు, కొంచెం కరివేపాకు. ఓకే, సో అయితే మనకి ఎక్కువ టైం ఏం పట్టదు కదా, తొందరగా అయిపోతుంది. అన్ని రెడీ చేసి పెట్టుకుంటే ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ఇప్పుడు కాలీఫ్లవర్ ఉంది కదా, సో ఆల్రెడీ ఉడికించేసి పెట్టినాం కాబట్టి కాలీఫ్లవర్ కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్, టొమాటో పేస్ట్ ముందు వేసి కొంచెం అది వేయించడం అవసరం లేదు, తర్వాత ఇది మధ్యాక వేస్తే బాగుంటుంది. ఎందుకంటే కడి పడింది అనుకో ఇది మంచి స్మెల్ కాదు, మంచిగా ఉంటుంది. అట్లా అట్లానే వేసుకోవాలి. ఓకే ఓకే. వంటలు బాగా చేసుకుంటారా అండి? చేస్తాం, ఇంకా మన పని అది కదా, మన పని. అంటే ఇంకేం వర్కింగ్ ఏం లేదన్నా? చేస్తాము, సేవా కార్యక్రమాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. జాబ్ లేదు అంటే పార్లర్ చేశాను, ఇప్పుడు సేవకు దిగాం. ఓకే ఓకే, లైఫ్ లో. ఓ, ఎందుకు మీ పిల్లల పెళ్లిళ్ళు అన్ని అయిపోయాయా? పెళ్లిళ్ళు ఏమి అయిపోలేదు, పెద్ద యుఎస్ లో ఉంటాడు. ఓకే, చిన్న ఆయన ఇక్కడే ఉంటాడు. పెద్ద ఆయన యుఎస్, చిన్న ఆయన ఇక్కడే, ఇద్దరు జాబ్స్. జాబ్స్ ఇంకా పెద్ద బాబు ఇంకా ఎంఎస్ చేస్తున్నాడా? ఇప్పుడే జాబ్ సెర్చింగ్ లో ఉన్నాడు. ఓకే ఓకే, అట్లా అనేసి ఇంకా. సో ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? పెద్ద బాబు పేరు రాఘవేంద్ర, చిన్న బాబు పేరు విమల్ కృష్ణ. సో ఏ ప్లేస్ లో ఉన్నాడు మీ బాబు? ఇప్పుడు డెల్లాస్ లో ఉన్నాడు. డాలస్ లో ఉన్నాడా? ఓకే. కొంచెం మగ్గాక మీ వారేం చేస్తుంటారు మరి? గవర్నమెంట్ జాబ్ చేస్తారు. నేను అన్ని చేశాను, పార్లర్ చేశాను, శారీస్ అమ్మాను, ప్రతి ఒక్కటి చేశాను. మరి ఎందుకు సడన్ గా ఇంకా బోర్ కొట్టేసింది? అన్ని చేసి దీంట్లో చేసేద్దామని. ఓకే. మాది ఐవీఎంఎస్ అని ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య అని ఒకటి సంస్థ స్థాపించాము. ఐవీఎంఎస్ ఇంటర్నేషనల్ లెవెల్లో. దాంట్లో నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కి ట్రెజరర్ని. సూపర్. ఇక అట్లా అంటూ ఇంకా సేవా కార్యక్రమాలు అన్ని ఉంటాయి కదా, ఇంకా దాంట్లోనే బిజీ లైఫ్. అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఉన్న వాళ్ళందరూ కూడా మీ దాంట్లో ప్రెసిడెంట్స్ ఉన్నారు, కెనడాలో ఉన్నారు, అన్ని ఉన్నారు. అలా అందరూ అసోసియేట్ అయి చేస్తూ ఉంటారు. 3000 మెంబర్స్ ఉన్నాము, టార్గెట్ వచ్చి 10,000 మెంబర్స్. ఓ సూపర్. మీరందరూ దాంట్లోనేనా? దాంట్లో కూడా మెంబర్స్ ఉన్నారు. ఓ వెరీ గుడ్. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసేసుకున్నాం గీత. సో ఎలాంటివి చేస్తూ ఉంటారు దాంట్లో, అంటే ఆర్గనైజేషన్ ద్వారా? అదే బీద వాళ్ళు చెట్టుపూర్తి చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరినీ కంబైన్ చేసేసి వాళ్ళ చెట్టుపూర్తులు చేయించడం, శ్రీమంతాలు చేయించడం సామూహికంగా. ఓకే ఓకే. నెక్స్ట్ పూర్ పీపుల్ ఉంటారు కదా, స్టూడెంట్స్, వాళ్ళ హైయర్ స్టడీస్ కి హెల్ప్ చేయడం, ఫస్ట్ ర్యాంక్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అలా వచ్చిన వాళ్ళకి ఇంకా హ్యాండ్ మంచి భవిష్యత్తు ఇవ్వడం, వాళ్ళకి అలా ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి స్టడీస్ అన్నమాట. అలా అలాంటి చాలా కార్యక్రమాలు, సోషల్ యాక్టివిటీస్ అన్ని కూడా. ఓ సూపర్ సూపర్. వైశ్యాస్తి అనమాట. వైశ్యాస్తి, అదే చెప్పారు కదా, వాసవి అనగానే ఆబ్వియస్లీ ఇంకా అందరికి అర్థమైపోతుంది. సో సాల్ట్ అది మనం తర్వాత దీంట్లో వేసేసుకున్నాము, ఉప్పు కారం అన్ని వేసేసుకున్నాం, అది సరిపోతుంది, అవసరం లేదు. ఇది ఒకటి వేసేసుకున్నాం, సిమ్ లో పెట్టుకున్నాం. ఇది పొడి వేసేసుకున్నాము. సో ఇది కొంచెం థిక్నెస్ కూడా వస్తుందేమో, గ్రేవీ టైప్ లో వచ్చేస్తుంది. మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత వేసేసుకోవచ్చు. సో పన్నీర్ ఎలాగో వేయించాం కాబట్టి లాస్ట్ వేసేసుకుందాం. ఇదంతా బాయిల్ అయిపోయినాక లాస్ట్ వేసేసుకుంటే ఇది కొంచెం వాటర్ ఉంది. సో మనం యాడ్ చేసిన పౌడర్ వల్ల మనకి గ్రేవీ టొమాటో కూడా ఉంది. సో ఆర్గనైజేషన్ లో భోజనాలలో పెడితే అంటే బయట వాళ్ళే చేస్తారండి, మీరే చేసుకుంటూ ఉంటారా? లేదు, క్యాటరింగ్ ఇస్తాము. క్యాటరింగ్ అంటే చాలా మంది ఉంటారు, స్పాన్సర్లు కూడా మాకు చాలా మంది ఉంటారు. మేము డొనేట్ చేసేసుకుంటాము మనీ, మాకు స్పాన్సర్లు కూడా చాలా మంది ఉంటారు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెడతారనమాట, తంబోలా అలాంటి చాలా. సో మొత్తం ఫన్ తో పాటు సోషల్ యాక్టివిటీస్ అన్ని. ఏ ప్రోగ్రామ్ కైనా 2000 మెంబర్స్ మాకు.
ప్రతి ఒక్క ప్రోగ్రామ్ 2000 మెంబర్స్ కంపల్సరీ వస్తారు. వావ్. సో అందరినీ గ్యాదర్ చేసి ఇచ్చేయటం అంటే కొంచెం కష్టం కదా యాక్చువల్ గా. చేయాలి, చాలా చేయాలి. అంటే మేము కమిటీలు వేసేసుకుంటాం అందరం. ఓకే. ఉంటాం కదా ఇంతమంది మెయిన్ బాడీ అని ఉంటాం కదా, వాళ్ళందరూ కమిటీస్ వేసేసుకొని ఈ పని వీళ్ళు అని చెప్పేస్తే దానికి ఇంకా గ్రిప్ ఉంటుంది. ఎవరికి వాళ్ళు సెట్ చేసేసుకుంటారు. 5 మెంబర్స్ ఒకటి అని చూసేసుకుంటాం అట్లా. సూపర్ సూపర్. సో ఇది కొంచెం మగ్గితే మనం మిగతా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో వెయిట్ చేద్దాం, చూద్దాము. చూద్దాం గీత. ఓకే, ఉడుకుతుంది. దీంట్లో కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు వచ్చేసి పన్నీర్. పన్నీర్ యాడ్ చేసుకోవాలి కదా మనం, మర్చిపోయింది. పన్నీర్ వేసేసుకుందాం. ఓకే. సో ఎలాగో పన్నీర్ కి అంటే మనకి ఫాస్ట్ గానే పట్టేస్తుంది కదా గ్రేవీ, లాస్ట్ వేసేసుకుంటే ఆల్రెడీ వేయించాం కదా, అందుకే ఎక్కువ టైం పట్టదు దానికి. కొంచెం ఒక 2 minutes పెట్టేసుకుంటే అయిపోతుంది. రెడీ. గోబీ పన్నీర్ కర్రీ రెడీ. గీత టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. తప్పకుండా. ఓకే అండి, మరి గోబీ పన్నీర్ కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా వేరుశనగ పలుకులు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు వేయించి ఉప్పు కారం కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పన్నీర్ ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాలీఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర, వేయించిన పన్నీర్ ముక్కలు వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ పన్నీర్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. సో పన్నీర్ అలాగే గోబీ. బాగుంది ఆ మసాలా గ్రేవీ. గ్రేవీ కొంచెం డిఫరెంట్ గా వచ్చింది, కొంచెం స్పైసీగా ఉంది కానీ బట్ చపాతీకి టేస్ట్ అది అంతా సెట్ అయిపోయింది. బాగుందండి. సో అంటే అలా గోబీ అలాగే పన్నీర్ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ గానే ఉంది. సో మీరు తీసుకున్న మసాలా కూడా బాగుంది. దానివల్ల టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వచ్చింది రెగ్యులర్ కర్రీస్ కంటే. నైస్. సో చూసారు కదండి, మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ వల్ల కొంచెం ఈ కర్రీ టేస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ముఖంపై మొటిమలు రావడం అనేది చాలా అసౌకర్యానికి, ఆత్మన్యూనతకు గురి చేసే విషయం. మరి ఈ మొటిమల నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే కొన్ని రకాల చిట్కాలు ఉన్నాయి, అవి ఫాలో అవ్వండి. మామూలుగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల టీనేజ్లో మొటిమలు వస్తూ ఉంటాయి. ఇంకా రకరకాల బ్యాక్టీరియాల వల్ల కూడా మొటిమలు వస్తూ ఉంటాయి. కారణాలు ఏదైనా కావచ్చు, కానీ మొటిమలు తగ్గించుకోవడానికి మాత్రం రోజులో 4-5 సార్లు చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుంటూ ఉండాలి. అలా ముఖం కడుక్కున్న తర్వాత బాగా క్లీన్గా ఉన్న కాటన్ టవల్తో ముఖం తుడుచుకుంటూ ఉండాలి. ఇలా కనీసం 4-5 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖంపై ఉన్నటువంటి మొటిమలు చాలా వరకు తగ్గుతాయి. ఓకే అండి, మరి ఒక వంట చూసారు కదా. సో ఝాన్సీ గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరు గోధుమ పకోడీ కర్రీ. ఓకే, మరి గోధుమ పకోడీ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోధుమ పకోడీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ మనం పకోడీ చేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని ఆయిల్ హీట్ పెట్టిన, ఆయిల్ హీట్ చేయండి. లోపల కలిపేసరికి గోధుమ పిండి అండి, ఇది 1 కప్పు గోధుమ పిండి. దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలండి.
ఇది మనం పకోడీ అయితే మామూలు పకోడీ అయితే శనగపిండి పకోడీ అయితే పొడుగ్గా కోసుకుంటాము. ఇది మనం కర్రీలాగా చేస్తున్నాం కాబట్టి చిన్న పీసెస్. పచ్చిమిర్చి కొన్ని అండి, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ సరిపడు. సో ఈ ఉట్టి గోధుమ పిండి వాడుతున్నాం కదా, మనకు పకోడీ బాగానే వస్తుందా? వస్తుందండి. ఇది వేడివేడిగా తింటే బాగుంటది. శనగపిండి అందరు లైక్ చేయరు కదండి, ఎందుకంటే కొంచెం చాలా మందికి పడదు శనగపిండి. కాబట్టి కొంచెం గోధుమ పిండి వాడితే హెల్త్ రీత్యా కూడా చపాతీలు తింటూ ఉంటారు కదా, చాలా బాగుంటది. ఫస్ట్ వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకొని మనం పకోడీకి ఎలా బ్యాటర్ గట్టిగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అది మరి చపాతీ ముద్దలా అయింది కదా, పర్వాలేదా? శనగపిండి లాగా ఇట్లా పొడి పొడిగా రాదండి, ఇది కొంచెం ముద్దలాగానే సాగే గుణం ఉంటుంది కదా గోధుమలో, అందుకే డౌట్. అది కొంచెం ఇట్లానే వస్తుంది, పుల్లలు పుల్లగా రాదు, కొంచెం కోఫ్తా టైప్ లో వస్తుంది. సో కొంచెం సిమిలర్ గా అలానే ఉంటుంది, గోధుమ టేస్ట్ ఉంటుంది. ఓకే మనం ఇప్పుడు వీటిని పకోడీ లాగా వేసుకుందామండి. మీడియం పెట్టుకోవాలండి. ఇది కొంచెం పచ్చి లోపల ఉడకదు కదా, కొంచెం మీడియం పెట్టుకుంటే. కొంచెం బియ్యం పిండి ఏమన్నా వాడితే గోధుమ పిండితో పాటు? లేదండి, ఇవే క్రిప్సీగా వస్తాయి. మనం శనగపిండి పకోడీ చేస్తే బియ్యం పిండి వాడతాము, కానీ గోధుమ పిండి దానికి అవసరం లేదండి. అందరికి ఆయిల్ ఫుడ్ తినాలని ఉంటుంది, శనగపిండి గ్యాస్ట్రిక్ ట్రబుల్, గ్యాస్, అందుకే ఇదైతే బెటర్. దీంట్లో మిరపకాయ బజ్జీలు కూడా వేసుకోవచ్చు గోధుమ పిండితో. అవును, సూపర్ గా ఉంటాయి. దోశలు కూడా చేసుకోవచ్చు అండి, దోశలో చేస్తూ ఉంటారు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా, అది తెలుసు. మిరపకాయ బజ్జీలు కూడా వేస్తాం, మిరపకాయ బజ్జీ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనకి అన్ని తినాలనిపిస్తుంది కానీ శనగపిండి ఏమో పడదు అందరికి, కాబట్టి ఆప్షన్ ఇది. కొంచెం గోల్డెన్ బ్రౌన్. మీరు ఎక్కువ గోధుమ పిండి వాడుతుంటారా? అట్లానే ఏం లేదు, అది గోధుమ పిండితో బజ్జీలు కూడా అంటే కొంచెం గోధుమ పిండి ఇప్పుడు కొంచెం తినేవాళ్ళు ఉండరు కదా, అట్లా అని చెప్పేసి కొంచెం ఆపరేషన్స్ అయ్యి ఉంటాయి, ఇంట్లో అందరు వేసుకుంటారు, మళ్ళీ కొంచెం మనం లేకుంటే బాగుంటది కదా, వాళ్ళకి అదేసి వీళ్ళకి తీసేస్తాం. ఈ పకోడీ మనకి ఇంకా వేగాలి కదా, గోల్డెన్ బ్రౌన్ రావాలండి. సో అప్పుడు మనం కర్రీలో వేసుకోవచ్చు. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి మనం కర్రీకి ప్రిపేర్ చేసుకోవచ్చండి. స్టార్ట్ చేద్దాం కర్రీకి ప్రాసెస్ అండి. ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకొని పోపుకి. ఓకే, దీంట్లో నూనె కాగానే కొంచెం పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర. ఈ గోధుమ పకోడీతో వంట మీరే ట్రై చేశారా లేకపోతే ఎక్కడైనా చూసారా? నేనే చేశానండి, చేశాను, బాగున్నాయి అన్నారు, అంటే అది కంటిన్యూ చేస్తున్నారా? అదే ఒకసారి బేసిక్ గా అలా ట్రై చేస్తే బాగుంటే మళ్ళీ చేయొచ్చు, లేకపోతే అక్కడ ఆపేయచ్చు, అంతే కదా. నూనె కాగిందండి. ఓకే, ఇంకా ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి అండి, ఆనియన్స్ వేసుకుందామండి. అవి కొంచెం ఒకసారి చూద్దామండి, ఇంకా అవ్వాలి, కొంచెం బ్రౌన్ కావాలి. ఈ కర్రీ అయ్యేసరికి అది అవుతుంది కొంచెం, అంటే గోధుమ పిండి అవునండి థిక్గా ఉంటుంది కదా మనకి. మరి ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి కదా? వస్తాయండి. మరి ఎక్కువ కరకరలాడుతూ ఉంటాయేమో, కూరలో మెత్తబడిపోతాయా? కూరలో వేస్తే మెత్తబడతాయండి. ఓకే, కొద్దిసేపు నానతాయి కదండి. దీంట్లో ఈ టమాటా ప్యూరీ వేసుకుందామండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ప్రొవిడెంట్ ఫండ్ అండి, పిఎఫ్ ఆఫీస్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్. సో ఏం పేరు మీ వారి పేరు? వెంకటేశ్వర్లు అండి. వెంకటేశ్వర్లు. కొంచెం ధనియా పౌడర్ అండి. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరండి, ఒక పాప ఒక బాబు. పాపకి మ్యారేజ్ అయిందండి 2 years. పాపకి ఒక పాప అండి, చిన్న పాప, 12 months. దాని April 23rd బర్త్డే అండి. మీరు అడ్వాన్స్ గా దానికి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి. తప్పకుండా. ఏం పేరు? తన్విహ.
తన్విహ అడ్వాన్స్ గా నీకు వెరీ హ్యాపీ బర్త్డే. సో ఒక పాప బాబు కదా, బాబు ఏం చేస్తాడు? బాబు సాఫ్ట్వేర్ అండి. ఓకే, కొంచెం పసుపు వేసుకుందామండి. ఓకే. గీత గారు మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. కొంచెం కారం అండి. ఓకే, సో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము, కొంచెం కారం, సాల్ట్ అండి. ఓకే, సో ఆల్రెడీ పకోడీలో కూడా వేసాం కాబట్టి దీనికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. తీసేద్దామా? దాంట్లో వేసేయాలి డైరెక్ట్? వేసుకుందామండి. మొత్తం పడతాయా లేకపోతే గ్రేవీ? పడతాయండి, మెత్తగా అయిపోతాయి కదా. సో దీంట్లో వాటర్ పోసుకున్నామండి. ఇది మసలేంత వరకు బాగా అంతా పకోడీకి అంతా పట్టాలండి ఈ కర్రీ. సో మూత పెడదామా? గీత ఒకసారి మా ఫ్రెండ్స్ కి అందరికి ఒకసారి హాయ్ చెప్పవా, మా రిలేషన్స్ కి, మా ఫ్రెండ్స్ కి? తప్పకుండా. సో మీ ఇద్దరి ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, అందరికి కూడా నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. శ్రీరామం అయిపోయింది కదండి, దాని సందర్భంగా అప్పుడు పాడలేకపోయాను కాబట్టి ఇప్పుడు పాడతానండి. ఓకే, ఏదో చిన్న బిట్టు. పాడండి. మీరు ఇక్కడే ఉండండి, పారిపోవద్దు. ఎన్ని పాటలు విని నేను ఇక్కడ ఉన్నానో తెలుసా? పాడండి. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము. అభినందనలందుకున్న కోతి మోక ధన్యము, అభినందనలందుకున్న కోతి మోక ధన్యము. ఆశీస్సులు పొందిన ఆ పక్షిరాజు ధన్యము, ఆశీస్సులు పొందిన ఆ పక్షిరాజు ధన్యము. బాగా పాడారండి. అండి, పారిపోయేలాగా అస్సలు వాడలేదు నిజంగా కూడా. నూనె కొంచెం ఇట్లా సైడ్ కి వచ్చేసింది కదండి, ఇంకా అయిపోయినట్టు. అవి కూడా కొంచెం మెత్తబడ్డాయండి. కొంచెం కొత్తిమీర వేసాము. ఓకే, స్టవ్ ఆఫ్ చేద్దామండి. గోధుమ పకోడీ కర్రీ రెడీ అండి. టేస్ట్ ఎలా ఉందో చూడడానికి ఏదో నాన్ వెజ్ కర్రీ, వాళ్ళకి ఇలా కాంపన్సేట్. గోధుమ పకోడీ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోధుమ పకోడీ కర్రీ తయారు చేసే విధానం. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగి నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత పకోడీలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోధుమ పకోడీ కర్రీ రెడీ. ఓకే అండి, మరి పకోడీ కర్రీ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు కొంచెం వెరైటీగా గోధుమ పిండి ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. అంటే తను చెప్పినట్టుగా అంటే కొంతమందికి శనగపిండి కొంచెం పడదు కదండి, కొంచెం గ్యాస్ ప్రాబ్లం అలా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసుకోవచ్చు గోధుమ పిండి. బాగుంది. అంటే పకోడీ కర్రీ ఎప్పుడు కూడా మనం సింపుల్గానే చేసుకుంటాము, బట్ ఆ టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తూ ఉంటుంది ఈ పకోడీ వల్ల.
ఇక్కడ ఏంటంటే గోధుమ పకోడీ కొంచెం డిఫరెంట్ గా ఉంది, టేస్ట్ అనేది కొంచెం టోటల్ గా మారిపోయింది. సో ఎందుకంటే మామూలుగా మనం శనగపిండి లేదా పెసరపిండి వీటితోనే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. సో ఇలా గోధుమ పిండితో ఆ టేస్ట్ ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. సో బాగుందండి, ఇద్దరు కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ. టేస్ట్ వైజ్ గా రెండు కూడా దేనికదే బాగుంది సపరేట్. థ్యాంక్ యూ. రెండులో కొంచెం బెటర్ గా అంటే కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశారు కదా గోధుమ పకోడీ. ఓకే, సో ఇది కొంచెం బెటర్ గా కొత్త వెరైటీ. సో ఝాన్సీ గారు ఇవాళ విన్నర్ అనమాట. సో ఝాన్సీ గారు కంగ్రాచులేషన్స్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. సో మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. వెల్కమ్. ఓకే అండి, మరి మీరు కూడా ఇలాగే మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు వెంటనే SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. బరువు తగ్గాలి, స్లిమ్ గా కనిపించాలి అనుకునేవారు జీవనశైలిలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఈ విషయం తెలిసిందే కదా. మరి ఆహార పరంగా కూడా చేపలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే దీనిలో బరువును పెంచే హై క్యాలరీస్ ఉండవు, బరువు తగ్గించే లో క్యాలరీస్ ఉంటాయి. అలాగే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని రకాల వయసుల వాళ్ళు చేపలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండడమే కాకుండా బరువు తగ్గే ఛాన్స్ కూడా ఉంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్ స్పెషల్ జస్ట్ మినిట్ లో ఈ రోజు సెలబ్ చేయబోయే టేస్టీ వెరైటీ ఇప్పుడు చూద్దాం. నమస్తే అండి, నా పేరు అంశుక కృష్ణ. అదేనండి, మనసు మమతలో మీ అమృత క్యారెక్టర్ చేస్తున్నాను. ఇప్పుడు మీకోసం అభిరుచి కార్యక్రమానికి వచ్చాను. మంచి స్వీట్ తయారు చేయడానికి వచ్చాను, మ్యాంగో రవ్వ కేసరి. అది చాలా బాగుంటుంది. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా? మ్యాంగో రవ్వ కేసరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పళ్ళ గుజ్జు 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1 కప్పు, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. ముందుగా నెయ్యి వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇవి దోరగా వేగించుకోవాలి. ఇవి డ్రై ఫ్రూట్స్ కాబట్టి అన్ని స్వీట్స్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం, బాగా మనకి ఇష్టం కూడా. చూడండి, ఇవి వేగుతున్నప్పుడే చాలా చక్కని స్మెల్ వస్తున్నాయి. మా ఇంట్లో అప్పుడప్పుడు యూట్యూబ్లో చూసి చేస్తూ ఉంటాను నేను స్వీట్స్. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఇవి బాగా ఏగినాయి కాబట్టి తీసి పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తీసుకున్న నెయ్యిలో నుంచి మనం రవ్వ వేసుకోవాలి. పాలు వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. రవ్వ కేసరి మనం చేసుకుంటూనే ఉంటాము ఇంట్లో. కాకపోతే ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కాబట్టి కొంచెం మ్యాంగో ఫ్లేవర్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడు రవ్వ పాలలో చక్కగా ఉడికిందండి. ఇప్పుడు ఇవి వేసేసుకోవాలి. మామిడి పండు గుజ్జు, షుగర్, పంచదార, యాలకుల పొడి, కేసరి అండి. ఇది కొంచెం పాలలో కలుపుకొని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మనసు మమత సీరియల్ చేస్తున్నానండి ఇప్పుడు. చాలా మంచి సీరియల్, మీరు అందరూ చూస్తూ ఉండాలి. అది ఆల్మోస్ట్ 1.5 year నుంచి చేస్తున్నాను. అందరికీ ఇష్టమైన సీరియల్ అది, ఫ్యామిలీ సీరియల్. కత్తులు ఉండవు, ఏముండవు, మన ఇంట్లో ఎలా జరుగుతుంది అలానే ఉంటుంది సీరియల్ మొత్తం.
ఇప్పుడు వేసవి కాలం కదండి, పిల్లలు సెలవులకి ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు మధ్య మధ్యలో ఏదో ఒకటి తినాలని కోరుకుంటారు. పైగా స్వీట్స్ అంటే పిల్లలకి ఇష్టం కాబట్టి వాళ్ళకి ఇది ఈజీగా చేసి పెట్టచ్చు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అంటే వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో మిక్స్ చేసుకోవాలండి. యమ్మీగా ఉందండి మ్యాంగో రవ్వ కేసరి. దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో రవ్వ కేసరి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉప్మా రవ్వ వేసి వేయించాలి. దీనిలో పాలు, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత మామిడి పళ్ళ గుజ్జు, పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పనివ్వాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మ్యాంగో రవ్వ కేసరి రెడీ. తయారు చేసే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేస్తాను. డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీక్ ఇంకో రెసిపీతో కలుస్తాను. అంతవరకు బాయ్. ఓకే అండి, మరి సెలెక్ట్ చేసిన వంట చూసారు కదా, ఇప్పుడు మనం కార్వింగ్ నేర్చేసుకుందాం. సో రాజు గారు ఏం కార్వింగ్ చేస్తున్నారు? ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే, సో చిన్న ఫ్లవర్ చేసేసి దాని చుట్టూతా లీవ్స్ కూడా యాడ్ చేద్దాం. సో పెటల్స్ కి మార్కింగ్ అండి. సో ఆ రెండింటి మధ్యలో కొంచెం గ్యాప్ తెలియడానికి కొద్దిగా ఇలా స్లాంట్గా తీసేస్తే మనకు రెండు ఆ పెటల్స్ మధ్యలో గ్యాప్ అనేది తెలుస్తుంది. ఓకే, సో ఎడ్ చేసి కొంచెం ట్రిమ్ చేసేసుకుంటే మనకు కావాల్సిన షేప్లో వచ్చేస్తుంది. కొంచెం డెలికేట్గా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి. ఎస్, కొన్ని ఫ్రూట్స్ ఏంటంటే కొంచెం ట్రాన్స్పోర్ట్ అప్పుడు కొంచెం దెబ్బతింటూ ఉంటాయి. అలాంటి వాటి ఇంకొంచెం కూడా గుజ్జు కొంచెం మెత్తగా అయిపోతుంది. అంటే యూజువల్ గా ఇంకా నేర్చుకునే స్టేజెస్ లో వాళ్ళకైతే పాపం అట్లాంటివి అయితే టెన్షన్ వస్తుంది, కొంచెం కష్టం. అంటే అలవాటు అయిపోయిన మీకైతే ఏదో ఒకటి దాన్ని మ్యాజిక్ చేస్తారు కానీ అయ్యో మన పుచ్చకాయ పాడైపోయింది అని ఫీల్ అవుతుంది. అది మీ ఫాల్ట్ కాదండి, పుచ్చకాయ ఫాల్ట్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు. సో ఎక్కువ టెన్షన్ పడకుండా లీవ్స్ వేస్తున్నాను. ఓకే, ఇది యాక్చువల్గా లీవ్స్ పెద్ద షేప్ లో కట్ చేసుకుంటే కూడా మనకు అది ఒక మంచి డిజైన్ అయిపోతుంది. ఓవర్ ల్యాప్ లాగా. సో ఈ మధ్యలో ఇప్పుడు తీసేస్తున్నాను. ఓకే, సో ఈ వాటర్ మెలన్ లో కూడా ఈ డార్క్ కలర్ కిరణ్ వెరైటీ అంటారు. సో దీంట్లో లోపల రెడ్డిష్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, కొంచెం డార్క్ గా ఉంటుంది. సో ఇదైతే కార్వింగ్ చాలా బాగుంది. మచ్చలు దానికంటే కూడా కొంచెం ఎక్కువగా రెడ్ గా ఉంటుంది. కార్వింగ్స్ కి చాలా బాగా పనిచేస్తుంది. స్కిన్ పైన చేసుకోవాలన్నా కొంచెం డార్క్ కలర్ లో ఉంటుంది, అది కూడా బాగా కనిపిస్తుంది. ఓకే, సో వాటర్ మెలన్ తో ఫ్లవర్ రెడీ. చాలా బాగుంది రాజు గారు, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, బట్ చూడటానికి మాత్రం చాలా అట్రాక్టివ్ గా ఉంది. సో చూసారు కదండి, మరి బ్యూటిఫుల్ కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. డాండ్రఫ్ అనేది ఎప్పుడు చికాకు వ్యవహారమే. తలలో ఉన్న ఈ చుండు తగ్గించుకోవడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. చాలా సింపుల్ అండి.
కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని బాగా తలకి జుట్టుకి పట్టించేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు చాలా వరకు తగ్గిపోవడమే కాకుండా జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఓకే అండి, మరి వాళ్ళ వంటలన్నీ చూసారు కదా. మరి ఈ రోజు చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. జీడిపప్పు వంకాయ కర్రీలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. జీడిపప్పులు 100 గ్రాములు మనకు 560 క్యాలరీలు ఇస్తాయండి. వంకాయలు 100 గ్రాములు మనకు 50 క్యాలరీలు లోపే ఇస్తాయి. అండ్ టొమాటోస్ కూడా మనకు చాలా లో క్యాలరీ. జీడిపప్పు క్వాంటిటీ మనం లిమిట్లో వాడుకుంటే కాల్షియం ఎక్కువగా వస్తూ లో క్యాలరీ డిష్గా కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. గోబీ పన్నీర్ కర్రీ కొంచెం హై క్యాలరీ అండి, ఎందుకంటే పన్నీర్తో పాటు మనం ఇందులో కొబ్బరి, పల్లీలు ఇవి కూడా కొంచెం హై క్యాలరీ కాబట్టి ఈ 3 ఒక డిష్లో ఉండేసరికి మనకు చాలా ఎక్కువ క్యాలరీస్ అనేవి యాడ్ అయిపోతూ ఉంటాయి. పన్నీర్ ఓన్లీ పన్నీర్ ఉండాలండి ఆ డిష్లో. అలాగే ఇప్పుడు మనం కొబ్బరి వాడుకుంటే ఓన్లీ కోకోనట్ ఉండాలి. అలాగే పల్లీలు కూడా పల్లీలు ఒకటే ఉంటే డెఫినెట్లీ ఆ క్యాలరీస్ అనేవి మనకు లిమిట్లో ఉంటాయి. బట్ గోబీ అండ్ పన్నీర్ వరకు కాంబినేషన్ బాగుంది. టొమాటో తీసుకొని ఆ 3 గనక మనం ఈ డిష్ ప్రిపేర్ చేసుకుంటే దట్ విల్ బి అ వెరీ గుడ్ డిష్. గోధుమ పకోడీ కర్రీ కూడా కొంచెం హై క్యాలరీ అండి. సమ్మర్లో మనం క్యాలరీస్ ఎక్కువ వాడుకుంటే, అది కూడా డీప్ ఫ్రైడ్ వాడుకుంటే 100% మనకు చాలా ఎక్కువ డిహైడ్రేషన్కి దారి తీస్తుందండి. 100%. ఎందుకంటే డైజెషన్కి మన బాడీకి కావాల్సిన ముఖ్యమైన పోషక విలువ వాటర్. సో వాటర్ కరెక్ట్గా ఉంటేనే కరెక్ట్గా జీర్ణం అవుతుంది ఆహారం. అంటే మనం తిన్న ఆహారాన్ని అరిగించుకోవడానికి నీరు కావాలి. అది కూడా మనం ప్రోటీన్ కానీ లేకపోతే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ వాటర్ కావాలి. సో సమ్మర్లో అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, బాగుంటుంది. మ్యాంగో రవ కేసరి కూడా హై క్యాలరీ. మామిడి పండు, బాంబే రవ్వతో షుగర్, నెయ్యి, ఇక డ్రై ఫ్రూట్స్ అన్నిటితో కూడా కేసరి చేసుకుంటున్నాం. ఇది కూడా మనకు ఒక కటోరీ రవ కేసరి మినిమంగా మనకు 200 క్యాలరీస్ ఉంటుంది, 250 షుగర్ ఉంటుంది కాబట్టి. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ హై క్యాలరీ డిష్. కానీ మామిడి పండు చాలా మంచిది. మామిడి పండు అసలు వండాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా అలా తినేస్తేనే ఈ రవ కేసరి కంటే కూడా స్వీట్గా ఉంటుంది. సో మామిడి పండు తినాలనుకునే వాళ్ళు ఓన్లీ మామిడి పండు తినాలి, కానీ ఈ రవ కేసరి లాగా యాడ్ చేసుకొని ఇంకా హై క్యాలరీ చేసుకుంటే చాలా ప్రాబ్లం. బేసిక్గా మామిడి పండు కూడా మనకు 100 గ్రాముల మామిడి పండు 70 క్యాలరీలు ఉంటుంది. సో దానిని మళ్ళీ మనం కేసరి లాగా చేసుకుంటే యూ కీప్ యాడింగ్ మోర్ అండ్ మోర్ క్యాలరీస్. దట్ ఈస్ ద పాయింట్. సో మామిడి పండు, అరటి పండు ఇలా హై క్యాలరీ ఫ్రూట్స్ ఎప్పుడు కూడా జస్ట్ అలా ఫ్రూట్స్ లాగా తీసుకుంటే అవి అంత మనకేం క్యాలరీస్ యాడ్ అవ్వండి. దానిని మనం మిల్క్ షేక్ లాగానో ఇలా ఒక స్వీట్ ఐటమ్ లాగానో యాడ్ చేసుకుంటే ప్రాబ్లం. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో అన్నీ కూడా కాస్త హై క్యాలరీ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మనం ఫస్ట్లో చూసిన కాజు వంకాయ కర్రీ కూడా. సో ఆల్ 4 ఆర్ హై క్యాలరీ కాబట్టి కొంచెం క్యాలరీ తగ్గించుకొని లేకపోతే ఆ రెసిపీస్ కొంచెం అటు ఇటు మార్చుకొని ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి. సో ఆ రెసిపీస్ నోట్ చేసుకోండి, బట్ యూ నీడ్ సమ్ ఆల్టరేషన్స్ కాబట్టి ఆల్టరేషన్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. పకోడీలు అనేవి అందరూ ఇష్టపడి తినే ఫుడ్. పకోడీలకు సంబంధించి మనం ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం, కానీ వేటికవే కొత్తవి. ఇప్పుడు మరో సరికొత్త చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి. పకోడీల పిండి తయారు చేసుకునేటప్పుడు శనగపిండితో పాటు బియ్యం కాస్త నానబెట్టి రుబ్బి ఇందులో కలుపుకున్నట్లయితే కరకరలాడే పకోడీలు తయారు చేసుకోవచ్చు. రాజుగారు, ఈరోజు వంకాయ అండ్ జీడిపప్పు కాంబినేషన్ చాలా బాగుంది. ఓకే. అండ్ సెలబ్ అంటే కూడా చాలా టేస్టీగా ఉంది. అవునండి. అండ్ పార్టిసిపెంట్స్ యాజ్ యూజువల్ ఇద్దరు కూడా బాగా చేశారు. సో మరి చూసారు కదా ఇవాళ ఎపిసోడ్ ని. మరి ఇవాళ ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కిరాఫినాడో టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్, బాయ్.